మనందరికీ తెలుసు, ఆన్లైన్లో మన అటెన్షన్ కోసం ఒక యుద్ధమే జరుగుతోంది. మరి ఈ యుద్ధం మన చదువుల మీద, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తోంది? దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. జస్ట్ ఒక్కసారి ఊహించుకోండి, ఒక సీరియస్ ఆన్లైన్ బ్యాంకింగ్ క్లాస్ జరుగుతోంది. సడన్గా ఆ క్లాస్ చెప్పే టీచర్ తన కొలీగ్కి లైవ్లోనే ప్రపోజ్ చేశారు. వినడానికి వింతగా ఉన్నా, ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇది కేవలం ఒక ఆశ్చర్యకరమైన విషయమే కాదు, ఆన్లైన్ ఎడ్యుకేషన్లో వస్తున్న ఒక భారీ మార్పుకు ఇదొక సిగ్నల్ అన్నమాట. సో, ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. అసలు మనం చూస్తున్నది ఎడ్యుకేషనా లేక ఎంటర్టైన్మెంటా? విద్య పేరుతో మనకు వినోదాన్నే అమ్ముతున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం రండి. సరే, ముందుగా మనం చూడాల్సింది ఈ ఆన్లైన్ క్లాస్ రూంలో టీచర్ పాత్ర ఎలా మారిపోతోందో. ఒకప్పుడు గురువు, ఇప్పుడు ఒక పర్ఫార్మర్గా మారాల్సి వస్తోంది. ఇప్పుడు చూడండి, టీచర్లు ఒక రకమైన డైలమాలో పడిపోయారు. ఒక పక్కేమో సబ్జెక్టును లోతుగా, విలువలతో చెప్పాలి, అది వాళ్ల బాధ్యత. కాని మరోపక్క స్టూడెంట్స్ అటెన్షన్ కోసం ఏవో ఒకటి జిమ్మిక్కులు చేసి ఎంటర్టైన్ చెయ్యాలనే ప్రెషర్. ఈ రెండిటి మధ్య వాళ్లు నలిగిపోతున్నారు. మరి ఆ అటెన్షన్ కోసం ఏం చేస్తున్నారు? పాఠాలనే రొమాంటిక్ స్కిట్స్గా మార్చేయడం, మధ్య మధ్యలో డబుల్ మీనింగ్ జోకులు వేయడం, లెక్చర్ మధ్యలో డాన్సులు చేయడం, అచ్చం సోషల్ మీడియా రీల్స్ లాంటి కంటెంట్ని క్రియేట్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ అలాంటిది. దీనివల్ల ఏమవుతుందంటే, ఒకప్పుడు పవిత్రంగా భావించిన గురు-శిష్య సంబంధం కాస్త ఇప్పుడొక కంటెంట్ క్రియేటర్ కన్జ్యూమర్ రిలేషన్షిప్గా మారిపోతోంది. అంటే టీచర్ కంటెంట్ ఇస్తుంటే స్టూడెంట్ దాన్ని వాడుకుంటున్నాడు, అంతే. ఇక్కడ సబ్జెక్ట్ కంటే ఎంగేజ్మెంటే ముఖ్యమైపోయింది. అయితే ఈ మార్పులన్నింటి వెనుక అసలు కారణమేంటి? ఎందుకిలా జరుగుతోంది? దీని వెనుక ఒక పెద్ద ఎకనామిక్ ప్రిన్సిపుల్ ఉంది. దాన్నే అటెన్షన్ ఎకానమీ అంటారు. ఈ ప్రాబ్లం ఎంత పెద్దదో ఈ ఒక్క నెంబర్ చెప్తుంది. మన దేశంలో సుమారు 25 కోట్ల మంది స్టూడెంట్స్ ఆన్లైన్ చదువులపై ఆధారపడి ఉన్నారు. పాపం, వీళ్ళందరూ ఈ అటెన్షన్ ఎకానమీలో చిక్కుకుపోయారన్నమాట. అసలు ఈ అటెన్షన్ ఎకానమీ అంటే ఏంటి? చాలా సింపుల్. మన దృష్టిని, మన టైంను ఒక విలువైన వస్తువుగా చూసే సిస్టమ్ ఇది. డబ్బులాగే అటెన్షన్ కూడా ఒక కరెన్సీ. దాన్ని ఎవరు ఎక్కువగా సంపాదిస్తే వాళ్లదే పైచేయి. యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్లు ఎలా డిజైన్ చేయబడ్డాయో చూడండి. మీరు ఎంత మంచి సబ్జెక్ట్ చెప్తున్నారు అనే దానికంటే, మీ వీడియోని జనాలు ఎంతసేపు చూస్తున్నారు, ఎంత ఎంగేజ్ అవుతున్నారు అనే దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాయి. దానికే డబ్బులు కూడా ఎక్కువ వస్తాయి. దీంతో టీచర్లు కూడా నాణ్యత కంటే వినోదం వైపే మొగ్గు చూపాల్సి వస్తోంది. సరే, ఇదంతా బాగానే ఉంది. కానీ దీనివల్ల స్టూడెంట్స్పై, అసలు ఎడ్యుకేషన్ క్వాలిటీపై ఎలాంటి చెడు ప్రభావాలు పడుతున్నాయో ఒకసారి చూద్దాం. ఇది వింటే నిజంగా షాక్ అవుతారు. ఇప్పుడున్న ఆన్లైన్ స్టూడెంట్ అటెన్షన్ స్పాన్, అంటే ఒక విషయం మీద ఏకాగ్రత పెట్టగలిగే సమయం కేవలం 8 సెకండ్లకు పడిపోయిందట. జస్ట్ 8 సెకండ్లు. మరి ఇంత తక్కువ టైంలో జేఈఈ, నీట్, యూపీఎస్సీ లాంటి కష్టమైన సబ్జెక్టులను ఎలా నేర్పుతారు, ఎలా నేర్చుకుంటారు? చాలామంది అనుకుంటారు, మనకు బోర్ కొట్టడమే అసలు సమస్య అని. కాని కాదు. అసలు శత్రువు అది కాదు. అసలు శత్రువు మన బ్రెయిన్. అది నిరంతరం ఆ డోపమైన్ హిట్స్ కోసం, ఆ కిక్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఈ వెతుకులాటే మనల్ని ఏ విషయంపైనా లోతుగా ఫోకస్ చేయనివ్వకుండా అడ్డుకుంటోంది. ఎకనామిక్స్లో గ్రెషమ్స్ లా అని ఒకటుంది. అంటే చెడ్డ డబ్బు మంచి డబ్బుని సర్క్యులేషన్ నుంచి తరిమేస్తుంది. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. సులభంగా అర్థమయ్యే పైపై మెరుగుల కంటెంట్ లోతైన, ఆలోచింపజేసే కంటెంట్ను బయటకు నెట్టేస్తుంది. ఎందుకంటే దానికి లైకులు, వ్యూసు త్వరగా వస్తాయి కదా. ఈ మొత్తం ఎన్విరాన్మెంట్ స్టూడెంట్స్ మెంటల్ హెల్త్ను దెబ్బతీస్తోంది. యాంగ్జైటీ, డిప్రెషన్, ఎప్పుడూ ఫోన్తోనే ఉండాలనే అడిక్షన్, ఒకవేళ ఫోన్ పక్కన పెడితే విత్డ్రాయల్ సిండ్రోమ్, ఇలా ఎన్నో తీవ్రమైన సమస్యలొస్తున్నాయి. అయ్యో, ఇన్ని సమస్యలున్నాయా అని భయపడొద్దు. మరి దీనికి పరిష్కారం లేదా? ఉంది. మన ఫోకస్ను మనం ఎలా తిరిగి సంపాదించుకోవాలి, ఆ దారులేంటో ఇప్పుడు చూద్దాం. దీనికి 3 ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి. 1. టీచర్లకు ఈ కొత్త డిజిటల్ ప్రపంచంలో ఎలా పాఠాలు చెప్పాలో సరైన ట్రైనింగ్ ఇవ్వాలి. 2. స్టూడెంట్ అటెన్షన్ని డబ్బు సంపాదించే వస్తువుగా కాకుండా ఒక బాధ్యతగా చూడాలి. ఇక 3. ప్లాట్ఫామ్లు కూడా మారాలి. పైపై ఎంగేజ్మెంట్కు కాకుండా అసలైన కంటెంట్కు విలువనిచ్చేలా సిస్టమ్ను మార్చాలి. ఈ ఒక్క మాటలో మొత్తం సారాంశముంది. ఒక విద్యార్థి దృష్టి అనేది
త్వరగా డబ్బుగా మార్చుకోవడానికి ఒక వస్తువు కాదు, అదొక బాధ్యత. అవును, అది గురువుల బాధ్యత, ప్లాట్ఫామ్ల బాధ్యత, మనందరి బాధ్యత. చివరగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. ఈ డిస్ట్రాక్షన్ల ప్రపంచంలో నిరంతరం మన దృష్టిని లాగేసే ఈ హడావిడిలో ఏదైనా ఒక కొత్త విషయం చూసినప్పుడు మనకు కలిగే ఆ అద్భుతం, ఆ ఆశ్చర్యం, తెలుగులో చెప్పాలంటే ఆ విస్మయం అనే ఫీలింగ్ను మనం పూర్తిగా మర్చిపోతామా? ఒకసారి ఆలోచించండి.